దళిత బంధులో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి వెంటనే బయటపెట్టాలని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆరేళ్ల మల్లేష్ మాదిగా అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకంలో కమిషన్ల పేరుతో ఎమ్మెల్యేలు వారి అనుచరులు వసూలు చేశారని, ఆ చిట్టా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా ఇస్తున్న దళిత బంధు పథకంలో అవినీతి ఎక్కువైందన్నారు. అవినీతి చేసిన వారిని బర్తరఫ్ చేయాలని అన్నారు. రాష్ట్ర గవర్నర్ తక్షణమే అవినీతి చిట్టాను తెప్పించుకుని విచారణ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధులో అవినీతి జరుగుతుందని, దళిత బంధులో కమిషన్లు తీసుకున్నారని, ఆ యొక్క ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉందని చెప్పేసి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయితే దళితుల పేరుతో దళిత బంధు అనే స్కీమ్ ద్వారా తీసుకొచ్చి అందులో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడము అత్యంత బాధాకరం. దళితులను మోసం చేయడం పేరుతో కమిషన్లు చెప్పడం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధులో అవినీతి జరుగుతుందని, దళిత బంధులో కమిషన్లు తీసుకున్నారని, ఆ యొక్క ఎమ్మెల్యేల చిట్టా నా దగ్గర ఉందని చెప్పేసి స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యం అయితే దళితుల పేరుతో దళిత బంధు అనే స్కీమ్ ద్వారా